గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను మీ కిరణ్ సార్ని. మనకు ఎస్ఐ పోలీస్ ఎగ్జామ్ ముగిసింది. రకరకాల ఊహాగానాలు, రకరకాల ఆలోచనల మధ్య ఎస్ఐ ఎగ్జామ్ ముగిసింది, అయిపోయింది. దాని గురించి ఇక ఎవరు ఆలోచించకుండా తదుపరి కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మనకుంది. ఈరోజు అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ ఇంకా 17 రోజులు ఉంది. ఈ 17 రోజుల కాలంలో మనము కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఎందుకంటే ఎస్ఐ ఎగ్జామ్ నుంచి చాలామంది అనుభవం నేర్చుకున్నారు. మీరు ఒక పుస్తకాన్ని తరువుగా నమ్ముకొని అదే పుస్తకాన్ని పదే 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 ఎవరైతే రివిజన్ చేస్తారో వాళ్ళకు సబ్జెక్టు పైన క్లారిటీ ఉంటుంది. అది చేయకుండా రకరకాలుగా మీరు ఏ ప్రయత్నం చేసినా అది ఇబ్బంది పడతారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఒక పుస్తకాన్ని ఎంచుకొని దాన్నే నమ్ముకొని దాన్నే 20 సార్లు రివిజన్ చేయండి. అవే ప్రశ్నలు ఉంటాయి, దాడిపోడు. ఓకేనా? ఇప్పుడు మనకు ఎస్ఐఆర్ పోలీసులో మన అదే జరిగింది. మీరు చదవనివి ఏం లేదు, చదివినే వచ్చినాయి. కాకపోతే కొత్తగా కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమంది. ఓకే, అది కూడా ఫైనల్కి వచ్చిన తర్వాత మీకు తెలుస్తుందండి. నా ఎస్ఐఆర్ పోలీస్కి సంబంధించి అది అయిపోయింది. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించి మనకు 10 టాపిక్స్ ఉంటాయి. అందులో తెలంగాణ హిస్టరీ, రీజనింగ్ పార్టు, అర్థమెటిక్, ఇండియన్ హిస్టరీ, ఇంగ్లీషు, కరెంట్ అఫైర్సు, జాగ్రఫీ, పాలిటీ, జనరల్ సైన్సు, ఎకానమీ. ఇవి కానిస్టేబుల్లో సిలబస్లో అడిగినటువంటి అంశాలు. అవునా? తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు ఎక్కువగా అంటే ఎక్కువ ఫోకస్ చేయాలి రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్లో. ఈ 17 రోజుల్లో మీరు ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అంశాలు ఏంటో వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే నేను ఎస్ఐఆర్ పోలీసులో ఏ అంశాలు అయితే చెప్పానో ఆ అంశాలు మీకు ఎగ్జామ్లో వచ్చినాయి, చూసుకోండి. అవునా? అలాగే నేను మొట్టమొదట జనరల్ స్టడీస్ను చేయండి అని చెప్పాను. మీరు మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పటికీ, మీకు అర్థమెటిక్, రీజనింగ్ మీద పట్టున్నప్పటికీ మీరు డైరెక్ట్గా వచ్చిన జనరల్ స్టడీస్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసుకుంటూ పోయి తర్వాత రీజనింగ్కి వెళ్ళండి, తర్వాత ఫైనల్గా మ్యాథ్స్ చేయండి అని చెప్పాను. ఈ వ్యూహాన్ని చాలామంది అనుసరించి ఎక్కువ మార్కులు సాధించారు. అలాంటి వ్యూహం అనుసరించకుండా మనకు మార్కులు ఎక్కువ పొందడమే ముఖ్యమండి. ఏ సబ్జెక్ట్ చేసామనేది కాదు, ఇక్కడ మార్కులు ఎక్కువ పొందడమే ముఖ్యం. మీరు మ్యాథ్స్ స్టూడెంట్ అయి ఉండొచ్చు, కానీ మనకు ఫస్ట్ జిఎస్ చేస్తే, జనరల్ స్టడీస్ చేస్తే రిమైనింగ్ టైం అంతా మీకు అర్థమెటిక్, రీజనింగ్ మీ సబ్జెక్టు కాబట్టి మీకు ఎక్కువ మార్కులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. రేపు కానిస్టేబుల్ ఎగ్జామ్లో కూడా అభ్యర్థులకు నేను సూచించేది ఏంటంటే, మొట్టమొదట జనరల్ స్టడీస్ పార్ట్ ఎక్కువ చేయండి. ఫస్ట్ డైరెక్ట్ క్వశ్చన్లు, తర్వాత రీజనింగ్కి వెళ్ళిపోండి, తర్వాత అర్థమెటిక్ చేయండి, తర్వాత ఇంగ్లీష్ పార్ట్ కూడా ఉంది కాబట్టి మీరు ఇంగ్లీష్ చదువుంటే లాస్ట్కి ఇంగ్లీష్ కూడా చేయండి. ఫస్ట్ మీరు డైరెక్ట్ క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకుంటూ పోండి. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి మీకు తెలిసిన ఆన్సర్లు చేయండి. చాలామంది ఏం చేశారంటే ఒక 75 కరెక్ట్ తెలిసినవి ఉన్నాయి, మిగతా 125 ఎన్నో కొన్ని వస్తాయి అని చెప్పేసి అన్ని సిలో బిలో దిద్దొచ్చారు. అటువంటి విధానం తప్పుడు విధానం అండి. మీరు 85 మార్కులు కరెక్ట్ చేసిన తర్వాత ఇంకొక 10-12 మార్కులు మీకు దగ్గరగా తెలిసినవి అటెంప్ట్ చేస్తే అవి 8 కరెక్ట్ అయ్యి 4 తప్పు అయినా 2 మార్కులు పోతాయి, ఇంకో 5-6 కలిసే అవకాశం ఉంటుంది. కానీ అన్ని సిలో బిలో దిద్దేస్తే ఈ వచ్చిన మార్కులకి వెళ్ళి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి తప్పిదం చేయొద్దు. మీకు ఖచ్చితంగా తెలిసినవి ఖచ్చితంగా 70-80 ప్రశ్నలు అటెంప్ట్ అయితే చేయండి. మిగతా రిమైనింగ్ ప్రశ్నలు అనేవి మీకు తెలిస్తే మీరు పర్ఫెక్ట్గా చూసి ఆలోచించుకుంటూ తెలివిగా చేసుకుంటే ప్రయత్నం చేయండి. బార్డర్ మార్కుల దగ్గర మాత్రం ఉండే ప్రయత్నం చేయకండి. ఖచ్చితంగా బార్డర్ మార్కులు దాటి ఎక్కువ మార్కులు, ఒక 10-15 మార్కులు ఎక్కువ వచ్చే విధంగా ప్రయత్నం చేసుకోండి. ఫస్ట్ మనకు తెలంగాణ హిస్టరీకి సంబంధించి మీరు ఎక్కువగా కాకతీయులు, శాతవాహనులు, కుతుబ్ షాయిలు, అసఫ్ జాయిలకు సంబంధించిన అంశాలపైన దృష్టి పెట్టండి సామాజిక చరిత్రలో తెలంగాణకు సంబంధించి. ఆ తర్వాత కళలు, కవులు, కళాకారులు, జాతరలు. ఇటీవల తెలంగాణలో చిత్తారమ్మ జాతర అని జరిగింది హైదరాబాద్లో. ఏమడుగుతాడు? చిత్తారమ్మ జాతర ఎక్కడ జరిగింది అని అడుగుతాడు. అవునా? అలాగే సమ్మక్క సారక్క జాతర మనకు
ములుగు జిల్లాలో ఇప్పుడు గతంలో వరంగల్, తర్వాత జయశంకర్, భూపాలపల్లి జిల్లా, ప్రస్తుతము ములుగు జిల్లాకు వచ్చింది. కాబట్టి మనం ఎగ్జామ్లో చూసుకొని ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకేనా? సో జోగినాథం జాతర మెదక్ జిల్లాలో జరుగుతుంది. సో మనకు ఇట్లా గొల్లగట్టు జాతర సూర్యాపేటలో ఇట్లా జరుగుతుంటుంది. మనకు ఈ జాతరల మీద బాగా దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మనకు ఎక్కువగా ఎగ్జామ్లో అడుగుతున్నది ఏంటంటే ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు ఏంటి. ఇప్పుడు మెట్పల్లి అని ఉంది, దేనికి ప్రసిద్ధి అండి? ఖద్దర్ బట్టలకు ప్రసిద్ధి. ఆ తర్వాత చందంపేట ముత్యాలకు ప్రసిద్ధి. సిద్దిపేట గొల్లబామ చీరలు అంటేనే సిద్దిపేట. ఆ తర్వాత చేర్యాల పటం చిత్రాలు. తర్వాత పెంబర్తి ఇత్తడికల అండి, ఇత్తడికల మొత్తం పెంబర్తికి సంబంధించింది. అంకాపూర్ విత్తనాలకు సంబంధించి. కోరుట్ల కాగితం, కోరుట్ల అంటేనే కాగితము. తర్వాత గద్వాల్ పట్టు చీరలు, తర్వాత పెంబర్తి ఇత్తడికల. ఇట్లా మనకు నవీపేట మన ఇప్ప చెట్లు, అర్థందా? సో ఇట్లా నిర్మల్ అంటే బొమ్మలండి, బొమ్మలకు సంబంధించి. సో చిత్రకళా బొమ్మలు ఉంటాయి కదండి, బొమ్మలకు ప్రసిద్ధి, ఫేమస్. సో ఇట్లా మీరు మీ యొక్క ఈ చేర్యాల పటం చిత్రాలు ఉంటాయి కదండి మనకు, ఆ పటం చిత్రాలు చేర్యాలో ప్రసిద్ధి. ఇటువంటి అంశాలు మీరు చూసుకోండి. ఇక నుంచి మీకు టార్గెట్ కానిస్టేబుల్ అని చెప్పేసి ప్రతిరోజు మీకు ఇంపార్టెంట్ ఇష్యూస్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో జాతరలు, కవులు, కళాకారులు, ఆ తర్వాత ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలు తెలంగాణలో, ఆ తర్వాత బేసిక్ మౌలిక సమాచారమే అడుగుతున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో 33 జిల్లాలు ఉన్నాయి, అవునా? సో మరి తెలంగాణకు సంబంధించినటువంటి ఈ భౌగోళిక, తర్వాత కళలు, కవులు, కళాకారులు, ప్రసిద్ధి పొందిన ప్రాంతాలు, జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్, గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలు, ఇవన్నీ కూడా మనకు తెలంగాణ చరిత్రలో అడగడానికి ఆస్కారం ఉంటుందండి. సో కాకతీయులకు సంబంధించి, శాతవాహనులకు సంబంధించి, పర్టికులర్గా మీరు ఎక్కువగా అసబ్జాయిలు, కుతుబ్షాయిలు, ఎందుకంటే 800 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు, అవునా? సో చార్మినార్ను 1591లో మహమ్మద్ కులీ కుతుబ్ షా నిర్మించారు. ఇట్లా హైదరాబాద్ నగర నిర్మాణం 1593 ముల్కీ ఉద్యమం మీర్ మహబూబ్ అలీ ఖాన్ కాలంలో ప్రారంభమైంది. ఇలా మౌలిక అంశాల మీద బాగా దృష్టి పెట్టండి. అసబ్జాయిలు, కుతుబ్ షాయిల మీద సంపూర్ణ పట్టు చేసే ప్రయత్నం సాగించండి. ఆ రాజుల వరుస క్రమం ఎవరు ఎప్పుడు చేశారు అనేది కూడా బాగా చూసుకోండి ఒక్కసారి. ఎగ్జామ్ ముందు అవి డెఫినెట్గా చేయాలండి. తర్వాత నెక్స్ట్ ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే కానిస్టేబుల్ ఎగ్జామ్లో రీజనింగ్ పార్ట్ మీద ఒక 25 ప్రశ్నలు అడుగుతాడండి. సో డెఫినెట్గా రీజనింగ్ మీద మీరు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మనకు వెర్బల్, నాన్ వెర్బల్ రీజనింగు, అనాలజీ ఒకటి, పోలికలు ఒకటి, భేదాలు ఒకటి, జడ్జిమెంట్ ఒకటి, తర్వాత డెసిషన్ మేకింగ్ ఒకటి, విజువల్ మెమరీ ఒకటి. ఇవి మీరు బాగా చూసుకోవాల్సినటువంటి అంశాలండి. ఆ తర్వాత అర్థమెటిక్ పార్ట్ నుంచి మనకు ఖచ్చితంగా చూడండి, అర్థమెటిక్ మీద డెఫినెట్గా ఒక 25 ప్రశ్నలు అయితే మించే వచ్చే అవకాశం ఉందండి. అర్థమెటిక్లో మనకు నెంబర్ సిస్టము, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్టు, అవునా? ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్, నిష్పత్తి అనుపాతం అంటారండి. తర్వాత సగటు, తర్వాత శాతాలు, తర్వాత లాభ నష్టాలు, తర్వాత టైమ్ అండ్ వర్క్, తర్వాత టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే కాలము పని, కాలము దూరము, తర్వాత క్యాలెండరు, ఆ తర్వాత మెన్సురేషను. ఇవి బాగా చూసుకునే ప్రయత్నము చేయండి, ఓకేనా? ఆ తర్వాత మీకు ఇండియన్ హిస్టరీకి సంబంధించి మీరు ఎక్కువగా అయితే ఈ మధ్యకాలంలో మీరు చూస్తే కల్చర్ పార్ట్ మీద కొంత ఫోకస్ పెట్టాడు. ఎస్ఐ పోలీసులో గ్రంథాలు, కల్వనుడు రాసిన రాజతరంగిణి ఇట్లాంటివి. సో మీరు ఎక్కువగా కల్చర్ పార్ట్ ఫోకస్ చేయండి. ఫస్ట్ మోడర్న్ హిస్టరీ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆధునిక భారతదేశ చరిత్ర, జాతీయ ఉద్యమాలు, సో గాంధీజీ యొక్క కార్యక్రమాలు, కుల మత గిరిజన ఉద్యమాలు, ఇప్పుడు మొఫ్లా తిరుగుబాటు ఎక్కడ జరిగింది అంటాం, కేరళ. అట్లా రౌండ్ టేబుల్ సమావేశాలు, తర్వాత గవర్నర్ జనరల్కి సంబంధించినటువంటి అంశాలు, ఇవి బాగా ఫోకస్ చేయండి. తర్వాత ఏన్షియంట్లో సింధు నాగరికత, బౌద్ధ జైన మతాలు, మధ్యలో మౌర్యులకు సంబంధించిన పరిపాలన క్రమము, అయితే గుప్తులు అనేది కొంత కల్చర్ పార్ట్ని చూడండి. తర్వాత మీరు ఢిల్లీ సుల్తాన్ల కాలానికి సంబంధించి అల్లావుద్దీన్ ఖిల్జీ, మార్కెట్ సంస్కరణలు, ఆ తర్వాత
ఢిల్లీ సుల్తాన్లకు సంబంధించి రాజవంశాలు, ఆ తర్వాత మొఘల్స్ కాలంలో పరిపాలనా విధానము, ఏ చక్రవర్తి ఎప్పుడు పరిపాలించాడు, పానిపట్టు యుద్ధాలు, తర్వాత మీరు మరాఠా సామ్రాజ్యము, ఇవి కొంత పైన చూసుకుంటూ వెళ్తూ సో ఎక్కువగా మోడర్న్ హిస్టరీ పైన ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. సమయం తక్కువ ఉంది కాబట్టి 17 రోజులు ఉంది కాబట్టి, ఓకేనా. సో మీకు ముఖ్యమైనటువంటి అంశాలు మళ్ళీ మనం చెప్పుకుంటుంటాం, కానీ ఎక్కువగా మీరు ఇప్పటి నుంచి ఫోకస్ చేయాల్సినటువంటి అంశాలు. ఆ తర్వాత మీరు నెక్స్ట్ ఇంగ్లీష్ పైన 20 మార్కులు వస్తాయండి. కానిస్టేబుల్లో ఇంగ్లీషు, బేసిక్ ఇంగ్లీష్ 10th స్టాండర్డ్ మీరు ఇప్పటికే చూసి ఉంటే మళ్ళీ ఒకసారి చూస్తుండండి. ఎందుకంటే కనీసం ఒక 8-10 మార్కులన్నా టచ్ చేస్తే బాగుంటుంది. అంటే మీకు తెలిస్తేనే చేయండి, తెలియకపోతే ఏదో ఒకటి పెట్టడం మాత్రము సరైన విధానం కాదు. ఆర్టికల్స్, ప్రెపోజిషన్స్, అవునా. సో ఇవి కొన్ని బేసిక్స్ స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఇంగ్లీషే ఇస్తాడు కాబట్టి మీరు నేర్చుకొని ఉంటారు. కాబట్టి ఒకవేళ నేర్చుకొని ఉంటే దాన్ని మళ్ళీ ఒక్కసారి చూసుకునే ప్రయత్నము చేయండి. రోజు ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంగ్లీష్ని చూసుకునే ప్రయత్నం చేయండి. తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించి 20 మార్కులు వచ్చే అవకాశం ఉంటుందండి. ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఎక్కువగా అవార్డులు, స్పోర్ట్సు, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన విషయాలు, నాటో, బ్రిక్స్, సార్క్, అంతర్జాతీయ సంస్థల గురించి ఇప్పుడున్న సమయాన్ని ఎక్కువగా చూసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి అవార్డులు, స్పోర్ట్స్, ఐక్యరాజ్య సమితికి సంబంధించినవి, నాటోవి, బ్రిక్స్ సమావేశాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటికి సంబంధించిన సదస్సులు, తీసుకున్న నిర్ణయాలు, అది ఇండియాకి సంబంధించి ఏదైనా రిలేషన్ ఉంటే దాన్ని చూసుకునే ప్రయత్నము చేయండి. కరెంట్ అఫైర్స్ నుంచి 20 మార్కులు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే జాగ్రఫీ, ఈ జాగ్రఫీకి సంబంధించి ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ అన్నాడు. ప్రిన్సిపల్ ఆఫ్ జాగ్రఫీ అన్నాడు అంటే మనకు ఎస్ఐఆర్ పోలీసులో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే చాలామందికి అర్థం కాకుండా మరి పైన చూసుకొని వెళ్ళారండి. సో ఇందులో ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీ అంటే ఓవరాల్గా మొత్తం అడిగే అవకాశం ఉంటుంది. అది వరల్డ్ వైజ్గా కావచ్చు, ఇండియా వైజ్గా కావచ్చు, తెలంగాణ వైజ్గా కూడా అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి ప్రశ్నలు మనము రేపు ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే తెలంగాణ శీతోష్ణ స్థితి రూపము అనొచ్చు, ఆయన రేఖ శీతోష్ణ స్థితి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడు. ఆయన రేఖ, అల్పరేఖ, అర్థమైందా, ఉష్ణ ఆయన రేఖ, అట్లాంటి ప్రశ్నలు అడగడానికి ఆస్కారం ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన శీతోష్ణ స్థితి ఆయన రేఖ శీతోష్ణ స్థితిగా మనము చెప్పుకుంటాం. ఈ జాగ్రఫీకి సంబంధించి మనకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జాగ్రఫీలో మీరు అక్షాంశాలు, రేఖాంశాలు, సముద్రాలకు సంబంధించి, వాతావరణానికి సంబంధించి, శిలావరణము, జలావరణము, జనాభా లెక్కలు, ప్రపంచము, జాతులు, ప్రాంతీయాంశాలు, సో నీటిపారుదల, పరిశ్రమలు, వ్యవసాయానికి సంబంధించిన ఇతర అంశాలు, ఇవి ఎక్కువగా నదీ వ్యవస్థ కూడా బాగా చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన అయితే కంపల్సరీ చూసుకోవాలండి. సో ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నా అంటే మౌలిక అంశాలపైన ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇటీవల మీకు ఎస్ఐఆర్ పోలీసులో నైరుతి ఋతుపవనాలు మొట్టమొదట ఏ రాష్ట్రంలో ఎంటర్ అవుతాయి అన్నాడు, కేరళ. ఒకవేళ రేపు ఎగ్జామ్లో నైరుతి ఋతుపవనాలు ఎంటర్ అయ్యే ప్రాంతం ఏది అన్నాడు అనుకోండి, అప్పుడు అండమాన్ నికోబార్ దీవులు అవుతుందండి. సో ఈశాన్య ఋతుపవనాల వల్ల ఎక్కువ వర్షం పడే ప్రాంతము తమిళనాడు. సో ఇట్లాంటి ప్రశ్నలు రేపు బేసిక్గా మీకు ఎక్కువగా వచ్చే అవకాశము ఉంది. సో ఇక మనకు జాగ్రఫీకి సంబంధించి ఉంటుందండి. సో జనరల్ సైన్స్ అనేది మనకు రోజువారీ సైన్స్ అంశాలపైన దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎస్ఐఎన్టీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీని, కరెంట్ అఫైర్స్ను మిళితం చేసుకుంటూ చదివే ప్రయత్నం చేసుకోండి. తర్వాత పాలిటిక్స్ సంబంధించి మనకు ఖచ్చితంగా 10 నుంచి 15 మార్కులు వచ్చే టాపిక్ పాలిటీ అండి. అయితే కంపల్సరీ మీరు పాలిటీ మీద డెఫినెట్గా ఫస్ట్ మీరు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము తప్పనిసరిగా చదవండి. ప్రాథమిక హక్కుల్ని 1-10 సార్లు చదవండి, ఆదేశిక సూత్రాలని 1-10 సార్లు చదవండి, ప్రాథమిక విధుల్ని కూడా బాగా చదవండి, పార్లమెంటు టాపిక్ను ఖచ్చితంగా చదవండి. కేంద్ర ప్రభుత్వము అంటే ఎందుకంటే ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగిసింది కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాము, ఐర్లాండు. ఉపరాష్ట్రపతిని ఎవరు ఎన్నుకుంటారు, భారత పార్లమెంటు, అవునా. ఆ తర్వాత సమాన పనికి సమాన వేతనం కల్పించడం అనేది
ఈ క్రింది వానిలో దేన్ని భారత రాజ్యాంగంలో నిర్దేశిస్తుంది? ఆదేశిక సూత్రమా, ప్రాథమిక విధా, ప్రాథమిక హక్క? అవునా? సో పీఠికలో ఒక భాగమా? ఇలాంటి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం అనేది ఒక ఆదేశిక సూత్రం. దీని మీద మీకు ప్రత్యేకంగా ఒక క్లాస్ చెప్తానండి. సో ఇలాంటి ప్రశ్నలు మీరు రేపు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి సో మనకు రేపు ఎగ్జామ్లో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందండి. సో రేపు ఎగ్జామ్లో ఏమడగవచ్చు? జాతీయ గీతాన్ని గౌరవించడం ఇది ఒక ఆదేశిక సూత్రము, ఇది ఒక ప్రాథమిక హక్కు, ఇది ఒక ప్రాథమిక విధి, ఇది ఒక మౌలిక భావన అని పదాలు వాడతాడు. అప్పుడు అదొక ప్రాథమిక విధి అవుతుంది. కాబట్టి ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఇది దేంట్లోకి వస్తుంది అని అడుగుతున్నాడు. అవి ఏ అంశాల మీద మీకు అడిగే అవకాశం ఉందనేది మీకు చెప్తాను. మళ్ళీ ఒక రోజు అది క్లాస్ చెప్తాను. సో మీరైతే ఫస్ట్ బేసిక్గా ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వము బాగా దృష్టి పెట్టండి. ఎందుకంటే రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి నూతన రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి కొత్తగా ఎన్నికయ్యారు కాబట్టి ద్రౌపది ముర్ము కొత్తగా రాష్ట్రపతిగా, ఆ తర్వాత జగదీప్ ధన్కడ్ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యాడు కాబట్టి సో ఎగ్జామినర్ ఖచ్చితంగా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి మీద కాన్సన్ట్రేషన్ చేసే అవకాశం ఉందండి. సో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గురించి సంపూర్ణంగా చదువుకోండి. దానికంటే ముందు మీరు ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, పార్లమెంటు చదివి కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి గురించి బాగా చదవండి ఫస్ట్ అయితే. తర్వాత టైమును బట్టి మిగతా అంశాలని దృష్టి పెట్టే ప్రయత్నం చేయండి. తర్వాత ఎకానమీకి సంబంధించి వ్యవసాయ రంగము, జాతీయ ఆదాయము, పారిశ్రామిక రంగము, సేవా రంగము, ఆ తర్వాత ఇటీవల మీరు బడ్జెట్కు సంబంధించిన అంశాలు ఇవి ఎక్కువగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. తర్వాత మీరు ఇవి ఎక్కువగా మీరు కానిస్టేబుల్లో ప్రిపరేషన్లో మీరు ఎక్కువగా ఇప్పుడున్న పరిస్థితుల్లో బాగా ఫోకస్ చేయండి. అలాగే తెలంగాణకు సంబంధించి మీరు ప్రత్యేకంగా తెలంగాణ యాస, భాష, సంస్కృతి మీద ఎక్కువ మార్కులు వస్తున్నాయండి. అవునా? తెలంగాణకు సంబంధించినటువంటి యాస మీద, భాష మీద, సంస్కృతి మీద ఎక్కువగా మనకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. సో కరెంటు అంశాలని దృష్టిలో పెట్టుకొని మనకు ఎగ్జామినర్ ఏం చేస్తున్నాడంటే ప్రశ్నలు అనేవి అడుగుతున్నాడు. సో మరి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చెప్పిన సిలబస్ చదవండి. అలాగే మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సినటువంటి మరికొన్ని అంశాలు ఏంటంటే తెలంగాణ హిస్టరీలో జేఏసీ చేపట్టిన కార్యక్రమాలు, జేఏసీ కంటే ముందు ముల్కీ నిబంధన తొలి దశ తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి సంఘటనలు, తర్వాత ముల్కీ రూల్స్, తర్వాత జేఏసీ కార్యక్రమాలు, తర్వాత పెద్ద మనుషుల ఒప్పందము, జెంటిల్మెన్ అగ్రిమెంటు, తర్వాత కమిటీలు, సంస్థలు, ఒప్పందాలు, తర్వాత వివిధ పార్టీల పాత్ర. సో ఇవి ఎక్కువగా తెలంగాణ హిస్టరీలో బాగా చూసుకోండి. సో ఇప్పుడు తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇండియన్ హిస్టరీ మీరు ఎక్కువగా బాగా ఫోకస్ చేయాల్సినవి ఏంటంటే అర్థమెటిక్, రీజనింగు, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, ఇంగ్లీష్ అండి. ఇవైతే మేజర్గా కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి తరువుగా బాగా చదవండి 17 రోజులు. సో చదివిందే చదవండి, మీరు కొత్తగా ఏదో వస్తుందని ఊహించుకోకండి. సో మీకు పాతది కానీ ఎగ్జామినర్కి అదే ఉంటుందండి ముఖ్యమైన అంశంగా. కాబట్టి ఈజీగా అడిగితే కూడా ఇంత ఈజీగా అడగడేమో అని సో హార్డ్గా ఆన్సర్ పెట్టొస్తున్నారు. అట్లా చేయకండి. లిబరల్గా కూడా కొన్ని అంశాలు అడిగే అవకాశం ఉంటుంది. సో మీరు తొందరపడి తెలివిగా కాకుండా తొందరపడితే మీకు వచ్చిన మార్కులు కూడా అవకాశం ఉంటాయండి. ఫస్ట్ మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే క్వాలిఫైయింగ్ 60 మార్కులు ఎలా సాధించుకోవాలి. అందుకోసం ఫస్ట్ జనరల్ స్టడీస్లో ఉండే ఈజీగా అంశాలని మీరు ఆన్సర్ చేయండి. తర్వాత రీజనింగ్ పార్ట్కి వెళ్ళండి. రీజనింగ్లో కొన్ని అంశాలు ఈజీగా ఉంటాయి. అర్థందా? నెంబర్ సిరీస్, లెటర్ సిరీస్, బ్లడ్ రిలేషన్స్, సెట్టింగ్ అరేంజ్మెంట్స్ ఇవి చాలా ఈజీగా ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటారు కాబట్టి అవి ఈజీగా ఉంటాయి. అర్థమెటిక్లో కూడా డైరెక్ట్గా కొన్ని శాతాలు ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ కొన్ని టాపిక్స్ ఉంటాయి. ఇవి మీరు ఈజీగా చేసేటువంటి టాపిక్స్, అంటే 1-2 స్టెప్లోనే మార్కులు వచ్చే అవకాశం ఉండేటువంటి టాపిక్స్. అలాంటి వాటిని మీరు నేరుగా టచ్ చేసుకుంటూ మీ 60 మార్కులు మీరు జాగ్రత్తగా మీరు బబుల్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క మార్కును గ్యాదర్ చేసుకుంటూ టైమును బట్టి అక్కడ ఎగ్జామినర్ను టైం చెప్పమనండి. మీరు కంపల్సరీ సార్ ½ అన్ అవర్కి ఒకసారి చెప్పండి టైము, సో మేము దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటామని ముందే
మీ హాల్లో ఆ ఇన్విజిలేటర్కి చెప్పండి, ఆయన చెప్తాడు. సో 1 అవర్ కాగానే, హాఫ్ అన్ అవర్ కాగానే ఒకసారి చెప్పండి సార్ టైం అని చెప్పండి. ఆ టైంను బట్టి చూసుకోండి. అర్థమైందా? సో టెన్షన్ పడకుండా టైమింగ్ను ఫాలో కాండి. సో లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి దిద్దొద్దామని ఎట్లా పడితే అట్లా దిద్దకండి. మీకు ఆన్సర్ ట్రై చేసి దాన్ని దగ్గరగా ఉంటేనే ఆన్సర్ పెట్టండి. 90% తెలిస్తేనే ఆన్సర్ పెట్టండి తప్ప ఎట్లా పడితే అట్లా పెట్టొద్దు. మీరు 85 మార్కులు చేసి అందులో మీకు 15 డౌట్ ఉండి 70 పర్ఫెక్ట్గా ఉండుంటే ఆ 15లో ఖచ్చితంగా ఇంకో 4, 5 టచ్ అవుతాయి. అప్పుడు 75 మార్కులతో సేఫ్ సైడ్ ఉంటారు. ఎందుకంటే ఇది ప్రిలిమినరీ ఎగ్జామే, ఇంకా మెయిన్స్ ఎగ్జామ్ ఇంకా ఉంటుంది. ఇందులో ఇది మెరిట్ కాదు, ఇదే ఫైనల్, దీనివల్లనే జాబ్ కాదు. ఇది మీరు క్వాలిఫై నెక్స్ట్ ఈవెంట్స్కి వెళ్ళడానికి ఇది ఒక క్వాలిఫైయింగ్ మాత్రమే. కాబట్టి జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ అయితే చూసుకొని బాగా చదువుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. మీకు రేపటి నుంచి ఏమేం టాపిక్స్ ఎగ్జామినరు అడగడానికి ఆస్కారం ఉంది, అంటే ఒక్కొక్క టాపిక్ని తీసుకొని ఎగ్జామ్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనేది అడగడానికి అవకాశం ఉందనేది, ఒక్కొక్క టాపిక్ను మనము ఒక్కొక్క సబ్జెక్టును టార్గెట్ చేసుకుంటూ చదువుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, సో థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఇట్లో మీ సదా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ కిరణ్ సార్.